వావ్, ఏది ఏమైనా నా గుండె మాత్రం ముగ్గురు కోసం విపరీతంగా కొట్టుకుంటుంది. అందులో ఒకరు ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, వాట్ అ మార్వెలస్ వర్కర్. ఇంకొకళ్ళు మన సినిమాటోగ్రఫర్ రవివర్మన్ గారు, ఆహా అసలు ఎంత బాగా తీశారని. అండ్ ఇంకొకళ్ళు సెట్ డిజైన్ చేసిన ఆనంద్ సాయి గారు. నా అంతటి వాడికి అసలు ఏది సెట్టు, ఏది ఒరిజినల్, ఏది కంప్యూటర్ గ్రాఫిక్స్ కనిపెట్టలేకపోయాను. ఏది ఏమైనా వివి వినాయక్ గారు, యూ హ్యావ్ గాట్ అ వండర్ఫుల్ టీమ్. వావ్. మామూలుగా వివి వినాయక్ గారి సినిమాల్లో మాస్ ఎలిమెంటు, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంటు పుష్కలంగా ఉంటుందన్నమాట. ఇందులో ఫర్ ద ఫస్ట్ టైము డివోషనల్ ఎలిమెంట్ని కూడా ట్యాకిల్ చేశారు, చూశారు. ఫర్ దట్ ఐ మస్ట్ అప్రిషియేట్ హిమ్. అప్పుడప్పుడు మన తమన్నా డ్రీమ్ సీక్వెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చైనీసు జపనీసు గెటప్పే కాకుండా మన తమన్నా ఎలా ఊహించుకుంటే అలా మన హీరో ప్రత్యక్షం అయిపోతూ ఉంటాడనమాట. అంటే విత్ పోనీటైలు, వితౌట్ పోనీటైలు, ట్రిమ్గా అసలు డాన్సులు వేసాడర్రా. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెప్పనలవి కాదనుకో. అందులోనూ కీరవాణి గారి సంగీతమాయే. మరకథమణి కీరవాణి అని ఊరికనే పెట్టారనుకుంటున్నారా పేరు? అసలు అందుకే ఆయన అద్భుతమైనటువంటి పాటలన్నీ కనిపెడుతూ ఉంటారనమాట. బాగా చెప్పావు. అసలు ఇందులో ఉంది చూశారు పాట, కోడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, నాలో గిరగిరమంటూ తిరిగే ఆ థాట్ బద్రీనాథ్. అమేజింగ్. నాథ్ నాథ్, వావ్. ఆహ్ నాథ్ నాథ్, వావ్. అసలు ఎంత బాగుందని. వావ్. పేరు చిన్ని కృష్ణ, కానీ ఈయన బుర్ర చాలా పెద్దదండో. వావ్. ఆయనకు ఉండేటువంటి తెలివితేటలో సగం ఉన్న నేను ఒక 10 ఫ్యామిలీస్ని సెటిల్ చేసేవాడిని. ఎందుకంటే ఈ సినిమాలో ఉండేటువంటి పాయింట్ ఏదైతే ఈ ముసలి చెప్తుందో, క్షేత్రపాలకుడు అనేది, దాని బేస్మెంట్ ఆయన నరసింహనాయుడు ఎప్పుడే వేసేసాడు. అందులో ఏంటి, ఊరు క్షేమం కోసం ఇంటి నుంచి ఒకరిని దానం ఇవ్వండి. మరి ఇక్కడ క్షేత్రాన్ని కాపాడడం కోసం క్షేత్రపాలకుడు. వావ్. అసలు ఇదే పాయింట్ వక్కంతం వంశీకి కూడా తట్టింది. శక్తి సినిమా వచ్చింది, ఎన్టీఆర్ అందులో మనకి ఎలా కనిపించాడు, శక్తిపీఠం రక్షకుడుగా మనకు కనిపించాడా. మరి ఇక్కడ క్షేత్రపాలకుడు. వావ్. ఏం తెలుసు నీకు బద్రీనాథ్ క్షేత్రం గురించి? రేపు అఖండ జ్యోతి వెలిగించి 6 నెలల పాటు ఈ గుడి తలుపులు మూసే అతి పుణ్యమైన రోజు. ఈ 6 నెలలు ఈ గుడి మంచుతో కప్పబడి ఉంటుంది. తిరిగి 6 నెలల తర్వాత ఈ గుడి తలుపులు తెరిస్తే ఆ అఖండ జ్యోతి అలాగే వెలుగుతూనే ఉంటుంది. బద్రీనాథ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి తక్షశిలకి వారసుడిగా ఇతను పనికిరాడు అని ఒక వర్గం నిందిస్తాడు. దానితో చూడండర్రా, ఒక పక్కన భీష్ముడు, ఇంకో పక్కన ఇతనే నా మగుడు, నువ్వే నాకు కావాలి అని భీష్మించుకొని కూర్చున్న తమన్నా. వావ్. మన బద్రీనాథ్ క్షేత్ర రక్షకుడుగా డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి అసలు ఆ క్షేత్రం తరఫు నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. వస్తే దాన్ని అతను ట్యాకిల్ చేయాలి. కానీ అతనికి వచ్చేటువంటి ప్రాబ్లం వల్ల మన అలకనంద అంటే తమన్నా వైపు నుంచే వస్తూ ఉంటుంది. దీనివల్ల నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అతను క్షేత్ర రక్షకుడా లేకపోతే అలకనంద రక్షకుడా? ఇక్కడ నేను క్లైమాక్స్కి ఆపుతున్నానర్రా. చెప్పు పెద్దమ్మా, గురువు చెప్పిన మాటకి విలువ ఇచ్చి దైవానికే తన జీవితాన్ని అంకితం చేస్తాడా లేకపోతే ఆ తమన్నాతో తుర్రుమంటాడా? చెప్పు పెద్దమ్మా, చెప్పు. క్లైమాక్స్లో ఏమవుతుందో చెప్పు పెద్దమ్మా. నేను నాస్తికురాలిని అయినా కూడా నువ్వు చెప్పాల్సిందే. అది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. ఏమిటి విడ్డూరం? అది నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. మేము వినకూడదా? మామూలుగా అయితే నేను పుష్కరాల్లో తప్పిపోయిన మా ఆయన మీద ఒట్టేసుకున్నాను అనే సంగతి మీకు తెలుసర్రా. కానీ ఇక్కడ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు నేను గనక క్లైమాక్స్ చెప్పాను అంటే 5 కోట్ల పెనాల్టీ నా నెత్తి మీద వేస్తారు. దాంతో నేను పుట్టుక్కుమని పోతాను. కావాలంటే ఆ క్లైమాక్స్ ఏంటో మీరే థియేటర్కి వెళ్ళి చూడండిరా. వావ్.
అల్లు అర్జున్కి మలయాళంలోనూ తమిళ్లోనూ ఉండేటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమాని అక్కడ కూడా రిలీజ్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయి అని నేను విన్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ ఈస్ గోయింగ్ టు బీ ట్రూ. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం చెప్పగలను, ఇన్ నియర్ ఫ్యూచర్ మన హీరోలు మాత్రం కత్తి పట్టరు. బావు ఇంకా బయలుదేరండర్రా, ఈ వారానికి ఇంతే, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నువ్వు చెప్పాల్సింది ఏదో ఉంది కదా తల్లి, అది చెప్పుకో. అదండి, మా అందరికీ కూడాను ఈ బద్రీనాథ్ వెళ్ళి చూడాలని చాలా ఆతృతగా ఉంది. ఆ బద్రీనాథ్ చూడాలంటే సంవత్సరం అంతా ప్లాన్ చేసుకోవాలి. ఈ బద్రీనాథ్ వెళ్ళి చూడండి.